మీరు ధనవంతులు కావాలనే సంకల్పాన్ని ముందుగా గట్టిగా పెట్టుకోండి. ఆ తర్వాత మీకున్న అప్పుల గురించి భయపడకండి. ఎందుకంటే అప్పుల గురించి భయపడ్డ రోజులన్నీ మిమ్మల్ని ధనవంతులుగా మార్చలే. మీ గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా ప్రతిరోజు 11 సార్లు చెప్పుకోండి, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను ఏదైనా ఎదుర్కోగలను. ఇలాంటి వాక్యాలు చెప్పడం వల్ల మీ మనోధైర్యం పెరిగి మీ ఇన్నర్ మైండ్ దాన్ని అంగీకరించి మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పేంత వరకు మీ జీవితంలో మార్పు కనిపించదు. చెప్పే అప్పులు వాళ్ళ పేర్లు వరుసగా వ్రాసి బ్లాక్ పెన్తో రోజువారీ డబ్బుల సమయానికి చెల్లించినందుకు కృతజ్ఞతలను చెబుతూ కొట్టివేయండి. నిజంగా అప్పు తిరిగి ఇచ్చేసినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించండి. మీరు చేసే ప్రతి చేష్ట ఇలా మీ ఇన్నర్ మైండ్ను ఒప్పించేట్టుగా చేసినప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్ ద్వారా మీ కోరికలు రాయండి, అవన్నీ అనుభూతి చెందండి. ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీకు కావలసినవి పొందండి. ముఖ్యంగా మీరు ఎప్పుడూ ఎక్కడ ఏ కారణం చేత భయపడకండి. భయంతో కూడిన మనస్సు ఏమీ సాధించలేదు. మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరు. ఇది నమ్మండి. కొద్ది రోజుల్లో మంచి భవిష్యత్తు మీ ముందుంటుంది. మనీ మంత్ర 15. కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే ఎంత బాగా వ్రాశాడు రచయిత. ఈ కోరికలు గుర్రాలైతే నాకు తెలిసిన ఒక అమ్మగారు ఎప్పుడు అనేది గుర్రం ఎప్పుడైనా ఎగరవచ్చు. నాకప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అది సత్యమయ్యింది. యూనివర్స్లో మీరు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయ్యి తన పని తాను చేసుకుపోతుంది. సమయం వచ్చినప్పుడు అది మీ ముందు ఉంటుంది. అందుకే మీ కోరికలను గుర్రాలుగా మార్చుకోండి. మీ ఊహలకు రెక్కలను జోడించండి. మీకేం కావాలో గట్టిగా అరచి చెప్పండి. ది యూనివర్స్ ఆస్కింగ్, షో మీ యువర్ న్యూ వైబ్రేషన్స్ విల్ షో యువర్ మిరాకిల్స్. ఎస్, ఇది ఖచ్చితంగా నిజం. నమ్మండి. మీరు కోరుకున్నప్పుడు అక్కడ భద్రంగా దాచిపెట్టబడతాయి. కానీ మీకెందుకు అందవు? ఎందుకంటే మీరు కోరుకున్నారు తప్ప ఎప్పటి వరకు అనేది సమయాన్ని సూచించలేదు. అందుకే అది ఆలస్యం అవుతుంది. మీరు కోరుకునేది ఏదైనా సరే దానికి నిర్దిష్ట సమయాన్ని సూచించండి, అప్పుడు అది సాధ్యమవుతుంది. కొందరు చెబుతారు, నాకు జీవితాంతం డబ్బు కావాలి. ఓకే, కానీ ఒక పదం చెప్పే ముందు స్పష్టత ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించి చెప్పండి. ఉదాహరణకు జీవితాంతం, దీన్ని విడదీద్దాం. జీవితం ప్లస్ అంతం. జీవితాంతం అంటే జీవితం యొక్క అంతంలో మీరు డబ్బు కావాలని కోరుకుంటున్నారు. అంతంలో డబ్బు వస్తే మీరు లెక్క పెట్టలేక చేస్తారు. కావున కోరిక అనేది స్పష్టంగా ఉండాలి. మనీ మంత్ర 16. డబ్బు సంపద కోసం మీ ఆలోచనలు కోరికల కంటే ఎక్కువగా వాటిపై నమ్మకం ఉంచినప్పుడే అవి జరుగుతాయి. అది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అన్నప్పుడు అయి తీరుతుంది. అక్కడ సంశయం లేని స్థితికి మీ మనసు చేరుకోవాలి. అది ఎలా అనేది క్రింద ఉదాహరణలు చూద్దాం. వర్షాలు పడడం లేదని ఊరి శివాలయంలో అందరూ అభిషేకం చేద్దామని వెళ్ళారు. ఒకడు మాత్రమే గొడుగు పట్టుకెళ్ళాడు. మీరు డబ్బు కోసం ఎక్కడికి పరిగెత్తనక్కర్లేదు, మీ దగ్గరికే డబ్బు వస్తుంది. ఆ నమ్మకాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్కి అప్పగించండి. ఉదాహరణకు సాలెపురుగు తన ఆహారం కోసం గూడు కట్టి గంటల తరబడి ఎదురు చూస్తుంది. ఏదో ఒక సమయంలో ఏదో ఒక కీటకం తన అల్లిన గూడులో చిక్కి తనకు ఆహారం అవుతుంది. అలాగే సింహం ఎప్పుడూ ఆహారం కోసం అన్వేషించదు, తన పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన జంతువులనే వేటాడుతుంది. దాని నమ్మకం గొప్పది. మీరు కోరుకున్నది మీకు దక్కనంత మాత్రాన్ని మీరు నిరాశపడనక్కర్లేదు. అంతకన్నా గొప్పదే మీరు పొందడానికి మీరు అర్హులనే విషయాన్ని మర్చిపోకండి. ఒక మట్టి పురుగు మట్టిని గుంతలా చేసి మట్టి లోపల దాక్కుంటుంది. ఏదో ఒక కీటకం లేదా పురుగు ఆ దారిలో రాకపోతుందా అని. చిన్న కీటకం పడ్డా అది బయటికి వచ్చి తినేస్తుంది. ప్రకృతిలో ప్రతిదానికి వాటిపై నమ్మకం గట్టిగా ఉంది. ఇదే బిలీవ్ సిస్టమ్. మీరు గట్టిగా నమ్మండి, మీకు కావలసింది పొందండి. మనీ మంత్ర 17. ఆహా, ఎంత బాగా పాడుతున్నాడు! ఆ శిల్పి ఎవరో కానీ ఎంత చక్కగా మలిచాడండి శిల్పాన్ని. ఆ బొమ్మ ఎంత బాగా వేశాడో. ఇలా మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటాం లేదా వింటుంటాం. నిజంగా వారు వారి కళలో నిష్ణాతులుగా ఎదిగారు. ఎందుకంటే వారి కళలే వారి ప్రపంచం. ఒక గాయకుడిని తీసుకున్నప్పుడు ఊరికే కూర్చోకుండా ఏదో కూని రాగాలు తీస్తూ ఉంటాడు. ఒక డ్యాన్సర్ని చూసినప్పుడు ఊరికే కాకుండా కాలు ఆడిస్తూ ఉంటాడు. వారికి 24 గంటలు అదే ధ్యాస. ఇలా వడ్డాది పాపయ్య గారి చేతికి శుద్ధ మొక్క దొరికినా, బొగ్గు దొరికినా అద్భుతమైన నాయికలను గీస్తుండేవారు. వారంత గొప్పవారు ఎందుకయ్యారో ఎప్పుడైనా ఆలోచించారా? సింపుల్, వారు వారి కళల్ని తమ సబ్ కాన్షియస్ మైండ్తో ఏకం చేశారు. అందుకే వారు నిరంతరం ఈ సమాజానికి దూరంగా ఒంటరిగా తమతో ఏకమై వారి కళ అనే ధ్యాసలో మునిగిపోతారు.
వారికి సమాజంలో జరిగే వేటితో సంబంధం లేదు. ఏఆర్ రెహమాన్ తీసుకుంటే తన పాటలే తప్ప ఎలాంటి వాటిలో తలదూర్చని తనకు కనిపిస్తుంది. ఇలాంటి వారిని గమనించినప్పుడు ఒక ఋషి లాంటి వారు వారిలో కనిపిస్తారు. అందుకే వారు అంత గొప్పవారయ్యారు. వారంతా వారి కోసం మట్టుకే జీవిస్తున్నారు. ఫ్రెండ్స్, అలా మీరు చేసి డబ్బు, సంపద అనే వైబ్రేషన్స్ నిరంతరం మీకు తెలియకుండా ఒక తపస్సులా మారినప్పుడే నిజంగా మీరు అలాంటి స్థాయికి చేరుతారు. ఎస్, యు ఆర్ ద బిలియనర్. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఆలోచించండి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి అనుసంధానం చేయండి చాలు. ఇక మీరు ఏమి చేసే పని లేదు. ఆ గమ్మత్తులో తేలిపోవాల్సిందే. మీ ప్రపంచం మీద ఇతరత్ర వాటితో ఇక మీకు పనే లేదు. ఆ ఏకాగ్రత చాలు మీరు ధనవంతులుగా మారటానికి. మనీ మంత్ర 18. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మా తలరాతలో రాస్తున్నాం. ఆహా ఆహా, భలే ఉంది కదా పాట. ఇది మీరు నమ్ముతున్నారా? ఇలాంటివి ఏమీ నమ్మకండి. అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మవు. ఎస్, మీ తలరాతను మీరే రాసుకుంటున్నారు. మీరు మీ ప్రవర్తన తీరు, మీ యొక్క జీవితం అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇది గుర్తించగా ఎక్కడో ఉన్న ఎవరో రాస్తారని చూస్తుంటే జీవితం అయిపోతుంది. రైట్ యువర్ ఓన్ లైఫ్ స్టోరీ అండ్ ట్రస్ట్ ద యూనివర్స్ టు డెలివర్. మీరేదైతే కోరుకుంటారో అదే విశ్వం నుండి మీకు ఇవ్వబడుతుంది. ఎంత నిజం, ఎంత అద్భుతం. ద యూనివర్స్ ఆస్కింగ్ షో యువర్ న్యూ వైబ్రేషన్స్ అండ్ ఐ విల్ షో యువర్ మిరాకిల్స్. అద్భుతం చూపిస్తానంటుంది ఈ విశ్వం. మీరు ఏం కావాలో అడగండి చాలు, దానికి వదిలిపెట్టండి. ఒక్కసారి ప్రయత్నించరాదు, తర్వాత ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. అలా చెప్పిన వారందరూ తమ జీవితాల్లో వారు కోరుకున్నవన్నీ సాధించారు. మీరెందుకు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారు? లేవండి, మేల్కోండి. మీకు కావలసిన లిస్టు తయారు చేసుకోండి. ప్రయత్నించండి. మీ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. ఈ వాక్యాన్ని గట్టిగా నమ్మండి చాలు. ఈ మనీ మంత్రాస్ అన్నింటినీ మీరు మీ జీవితంలో ఉపయోగించుకుంటే, సాధన చేస్తే, ప్రతిరోజు పదే పదే చెప్పుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారడం ఖాయం. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.